ఒరే ఒరే ఆగురా ఆగురా, ఎక్కడేదో తప్పు జరిగింది, ఇన్స్టాగ్రామ్లో ఏదో రాంగ్ వీడియో డౌన్లోడ్ చేశా. అసలు టాపిక్ ఏంటిది? జెన్ ఏ టు జెన్ జెడ్, పార్ట్ ఏ పార్ట్ బి కంప్లీటెడ్, ఇప్పుడు పార్ట్ సి. ఏంది పార్ట్ సి? ఆంటీస్ ఆరాటం, అంకుల్స్ పోరాటం. ఓకే, దొరికింది. అరే రే 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 రే, వీడియోకి చాలా గ్యాప్ వచ్చింది, ఇంక అస్సలు గ్యాప్ ఇవ్వం. ఈసారి నుండి చేసే వీడియోస్ చేస్తూనే ఉంటాం, వచ్చే కంటెంట్ వస్తూనే ఉంటుంది. మీరు వెళ్ళి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని టాప్ లేచిపోవాలి. నేను వెళ్ళి ఇంటర్ వేసుకుంటే బొమ్మ దద్దరిల్లిపోవాలి. You can ask the flowers, I sit for hours, telling all the bluebirds, the bill and coo birds, pretty little baby. పార్థాయ ప్రతిబోధితాం. కోటి పొచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు, పైస కోటి సమట నువ్వు తుడుచుకున్నప్పుడు, వచ్చుండై ఫీలింగ్స్ వచ్చి చంపేస్తుండై ఫీలింగ్స్, వచ్చుండై ఫీలింగ్స్. ఒరే నీ దండం పెడతారా, ఆ బయట తిరిగి వేసేసుకోరా బాబు. ఇందా నుండి నా చూపులు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఫీలింగ్స్ రావడం కదరా బాబు, ఉన్న ఫీలింగ్స్ చచ్చిపోతున్నాయి ఇక్కడ. రే 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 ఆపేరా, అస్సలు కూటుగా లేదు. కూట కూటేంటి? చిచి క్యూటా? ఓకే. ఏం లేదులే, సారీ, కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యా. మా క్లాస్లో ఒక అమ్మాయి ఉంటుందిలే, క్యూట్ అనకుండా కూట్ అంటుంది, అందుకని. అయినా ఎవడ్రా నీ సైజ్కి చిన్నపిల్లల డ్రెస్సులు కుట్టింది? ఓ బాబు, డ్రెస్ కుట్టాలమ్మా. ఓకే సార్. లంగా జాకెట్ చిన్నపిల్లలు వేసుకుంటారే, ఫ్రాక్ టైప్ అలాంటిది. కుట్టించేద్దాం సార్, దాందే ఉంది. పాప ఎక్కడ ఉంది? ఎవరు? మా పాప? మా పాప ఇంట్లో ఉంది. అదేంటండి, పాపని తీసుకురాకుండా మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటాం? మా పాప మెజర్మెంట్స్ ఎందుకు? ఇదేంటి, మీరే కదా పాపకు డ్రెస్ కుట్టాలన్నారు. డ్రెస్ పాపకు కాదు, నాకు. ఇదేం కర్మరా దేవుడా. ఏం చేసుకోనంటే చేసుకోను. ఎప్పుడు చూసినా ఓగి అని పిలుస్తాడు. ఏరా కళ్ళు దొబ్బాయా? మగవాని పట్టుకుని ఓగి అన్నం ఏంట్రా? అరే తురే అనాలి కానీ, చూడు ఫీల్ అవుతుంది. అదే ఫీల్ అవుతున్నాడు. పేరు పెట్టి ఒక్కసారినే పిలుస్తాడా? సీత అని పేరు పెట్టి పిలవమను, 2 నిమిషాలు చూసుకుంటాను. ఏంటి చేసేది మ్యాగీ? నువ్వు 2 నిమిషాలు బలవంతంగా కట్టించుకున్నాడు, 3వ నిమిషం మండపం వదిలి మద్రాసు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవడు ఫోన్ చేస్తున్నాడు? ఎలక్ట్రానిక్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫర్ లో కొనుక్కోండి, ₹1,00,00,000 క్యాష్ ప్రైజ్, 30 ఆల్టో కేటన్ కార్లు గెలుచుకోవచ్చు. హలో, నమస్తే సార్, మేము అజాజ్ ఎలక్ట్రానిక్స్ నుండి మాట్లాడుతున్నాం. చెప్పండి. ఏం లేదు సార్, మీరు 2,000 పెట్టి మిక్సీ కొన్నారనుకోండి, మీకు ₹1,00,00,000 దాంతోపాటు 30 ఆల్టో కేటన్ కార్లు ఇచ్చేస్తాం అన్నమాట, దీపావళి స్పెషల్ కింద. ఓకే, ఎప్పుడు తీసుకోమంటారు? అలా కాదు సార్, మీరు ముందు కూపన్ వేయాలన్నమాట. కూపన్ వేసిన తర్వాత మీ పేరు వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు ₹1,00,00,000 ఇచ్చేస్తాం అనమాట. 30 ఆల్టో కార్లు కూడా ఇస్తాం. 30 ఆల్టో కార్లు నేనేం చేసుకోనయ్యా? సార్ మీకేం చేసుకోవాలో తెలియకపోతే కోటీలు తక్కువకు అమ్ముకోండి సార్. ముందైతే మీరు కూపన్ వేయండి, చెప్తా. 100% మీరే విన్ అవుతారు సార్. 100% నేనే విన్ అయినప్పుడు డైరెక్ట్గా నాకే ఇచ్చేయచ్చు కదా. అదే మరి కూపన్ ఇప్పుడు వేస్తే ఎప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు? నెక్స్ట్ ఇయర్ దీపావళికి సార్ రిజల్ట్స్, 2026. ఒకవేళ అప్పుడు కూడా నాకు రాకపోతే ఏముంది, ఈసారి ఏసీ కొనుక్కొని మళ్ళీ కూపన్ వేయండి. పెట్ట నా కొడక నీ అమ్మ. ఇది హలో నాగార్జున గారు, ఒక్కసారి అవకాశం ఇది ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను. నాగార్జున గారు, నాకు ఏలు ముద్దర బ్యాచ్, నాకు చదువు రాదు, కానీ మీరు ఒక్కసారి అవకాశం ఇస్తే ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకునే మనిషి దొరకాలి. నాగార్జున గారు, మీ అనుష్క దొరికేసింది, ఇంక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా, కానీ నాకు ఆట పాట రాదు కాబట్టి
ఎక్కడో చూశాను. మీరు షోకి వచ్చినప్పుడల్లా అద్భుతమైన టీ అద్భుతమైన కాఫీ పెట్టి నీకు షోలో ఇస్తా. షో చేసే వాళ్ళందరూ కూడా మంచి చాయ్ పెట్టి వాళ్ళకి ఆటపాట ఆడుతుంటే అరుసొత్తే కొబ్బరి బొండాలు కొట్టి వాళ్ళకి రోటి పచ్చలతో మంచి మంచి రుసులతో మీకు ఆనందంగా వంట చేసి పెడతా. వాళ్ళు బిగ్ బాస్ ఎన్ని రోజులు ఉంటే బిగ్ బాస్ అన్ని రోజులు కూడా ఆనందంగా వంట చేసి పెడతా. కూరలు వండడానికి పచ్చళ్ళు చేయడానికి నువ్వు వెళ్ళాల్సిన బిగ్ బాస్ కాదంటే హెల్త్ కిచెన్ అనే ఒకటి ఉంటుందిలే, అక్కడ ఉంటాడు మీ అసలైన నాగార్జున. హలో గోటన్ మామ, ఈ ఆంటీ అంటే నీ దగ్గర పనిలో పెట్టుకుంటావా? ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. And the big surprise is the fucking bass is fucking raw. What the fuck is going on? ఒక్కసారి అవకాశం ఇస్తే నాగార్జున గారు ఇక్కడ పెట్టి చూసుకుంటే నాగార్జున గారు జీవితాంతం నీకు రుణపడి ఉంటా. ఎక్కడో చూశాను. ఎక్కడో చూసానన్నావుగా. గుర్తుపట్టలేదా రాజా? కానీ నాకు ఆట పాట రాదు కాబట్టి ఇంకా మాట్లాడితే నేను ఏడుస్తా. ఇంక నేను పడుకుంటా. సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి, కానీ ఈ సురేష్ ప్రజల కోసం పనిచేస్తాడు. ఆడ జోలికొస్తే ఒక్కో ఆడపిల్లల్ని ప్రాణంగా చూసుకునే ఆడపిల్లల్ని చంపుతుంటే రే నేనేం చేశారా బాబు, నన్ను తిడుతున్నావు? నేను ఇంకా అరగంట నుండి రిపీటెడ్గా వింటూనే ఉన్నా, నువ్వేం చెప్పావు అర్థం చేసుకోవడానికి. నన్ను అంటావేంట్రా బాబు? అంటే ఇప్పుడు నేను చూడడం తప్ప, ఆ లెక్కను చూసుకుంటే నేను చూడడం తప్పు కదరా, నువ్వు ఈ వీడియో చేయడం తప్పు. అసలు ఏమన్నావరా? ఆడపిల్లల్ని ప్రాణంగా చూసుకుంటే మమ్మల్ని చంపేస్తావా? ఆడపిల్లల్ని ప్రాణంగా చూసుకునే ఆడపిల్లల్ని చంపుతుంటే ఒక్క నిమిషం ఆడపిల్లల్ని ప్రాణంగా చూసుకునే ఆడపిల్లల్ని ప్రాణంగా చూసుకునే ఆడపిల్ల రే లవ్వల్ కంట్ల వస్తాడు ఏమో. అరే రే నీ ఫేస్కి ఏమైంది? ఓహో మాస్క్కి మనీలాకి ఇలా మేనేజ్ చేస్తున్నావా? సరే సరే కంటిన్యూ. ఒరే మళ్ళీ కొమరమేంట్రా? ఈ రెమ్మో నిన్ను చూస్తే కోబ్రా అన్నా సంపద. ఓ మై గాడ్, ఒరే ఓ షిట్, ఒరే నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓరే నువ్వేం ఫ్లాష్ మ్యాన్ రా? ఆ ట్రాన్సిషన్ ఏంట్రా అయ్యా? చేయని విక్రమ్ వాళ్ళ నాన్నలా ఉన్నావు, అదే నా ఉద్దేశం. అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఒరే మేడిపల్లి నువ్వా? అదేలే, ఇంతమంది గొప్ప వ్యక్తుల్లో నువ్వెందుకు ఉండవు కానీ. యూట్యూబ్ వ్యూవర్స్ మహాసేవులకి విజ్ఞప్తి, వీడి గురించి మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. వీడు క్రాస్ బ్రీడ్. ఇప్పుడు క్రాస్ బ్రీడ్ అన్నానని ఏ లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ అనుకోకండి. మీకు వీడు తెలుసా? నాకు తెలిసి వీడు కూడా తెలుసు అనుకుంటా. మనం పార్ట్ ఏలో కూడా వీడి గురించి మెన్షన్ చేసాం. ఇప్పుడు వీళ్ళిద్దరిని కంబైన్ చేస్తేనే వీడు క్రాస్ బ్రీడ్ అనమాట. ఇప్పుడు దీని ప్రాసెస్ అడగదు, వీడి పర్పస్ చెప్తా. వీడు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ వాడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు, వాళ్ళ తర్వాత కామెంట్ చేస్తారు, వీడు ఆ కామెంట్కి రియాక్ట్ అవుతాడు. ఏమరా మాకెలోడే మునక్కాయ తిని ముళ్ళ పందిందేం కాదు. సేమ్ వీడియో అంతే, అదే చేస్తాడు. అన్న నాటు సారా తాగి నాటుకోడి తెంగన్న తొక్కల ఫ్యాన్ అట. ఇంకా వీడు ఇంట్లో సామాన్లతో 1,00,000 చేస్తాడు. సనా చెట్టి వీడు అదే చేస్తాడు. సనా చెట్టి వీడు బైరవుడేంట్రా బాబు, మిత్రవింద పక్కన చిలికత్తల చీరలను దాక్కుని.
భయ్యా అరేరే ఏమైంది? ఓట్ల కోసం అందరూ ఒకటే అంటారు, కానీ బస్సు సీట్లలో పేదవాళ్ళకి చోటు లేదు. అయ్యో, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ నిజమేనా? అంటే అదేనా, లేదంటే వీడికి నచ్చినట్టు వీడియో అని చెప్తున్నాడా? అయినా ఇలాంటి విషయాలకు కూడా రియాక్ట్ అవుతావేంట్రా నువ్వు? ఓకే, గుడ్, కీప్ ఇట్ అప్. మంచోడే వీడు, నేను అనుకున్నంత వేస్ట్ ఏం కాదు. ఏంటి? అర్థం కాలే. సొసైటీనా? సొసైటీ ఏంట్రా? స్పెల్లింగా? సొసైటీ స్పెల్లింగ్ ఏ శాపం తగిలిందో చెడు చూపై కసిరిందో ఎడబాటే రాసిందో. ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ సొసైటీ సూపర్ స్టార్ మేడిపల్లి గడి ఫ్యాన్స్ వస్తారు. ఏంటి ఇప్పుడు వీడికి కూడా ఫ్యాన్స్ అనుకోకండి, ఆ మాట్లాడే ఫాలోవర్స్ చూసి చెప్పండి. ఇప్పుడు సొసైటీ గురించి మాట్లాడాలంటే దాని స్పెల్లింగ్ తెలియాలా అని. మీ సొసైటీ సూపర్ స్టార్ సోషల్ సర్వీస్ చూడండి. ఇప్పుడే గారా సొసైటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నాం, మళ్ళీ ఎక్కడేం చేస్తున్నారా బాబు? పోనీ ఇది నీ పర్సనల్ అనుకో, బట్ మనం సొసైటీలో ఉంటున్నాం కాబట్టి ఏది ప్రైవేట్లో ఉంచాలో ఏది పబ్లిక్లో పెట్టాలో నేర్చుకో. వీడి గురించి మీకు పక్కా తెలుసు. మీరు ఇన్స్టాగ్రామ్ వాడేవాళ్ళు అయితే, పని పాట లేక రీల్స్ స్క్రోల్ చేయడమే మీ పని అయితే, వీడిని పక్కా మీరు చూసే ఉంటారు. ఇప్పుడు నువ్వు ఎందుకు బల్లగుద్ది మరి చెప్తున్నావునే కదా. ఏంటి 77.8 మిలియన్ వ్యూసా, 1.5 మిలియన్ లైక్స్, 7.3 మిలియన్ షేర్స్? దేనికి రా? చిచ్చి, ఇందులో ఏం చూసి లైక్ కొట్టారా బాబు? వీడి ఫేస్ చూసి వీడే భోజ్పూరి విలన్ అవుతాడు అనుకున్నా. లిటరల్గా చెప్తున్నా కదా, వీడిని చూస్తే చిన్నప్పుడు కన్నడ తెలుగు డబ్బింగ్ సినిమాలో విలన్లా అనిపించాడు. కానీ ఏముంది, ఇది వీడు చేసేది. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి. ఆ కసేంట్రా అయ్యా. ఇదెక్కడ సింక్ రా బాబు? ఎక్కడైనా లిప్ సింక్ చూసా, ఇదేంటి బాడీ సింకా? నువ్వు ప్రేమించావు, దీనికోసమా చేస్తాను? ఇది ఊళ్ళో పెద్ద బోకరా తమ్ముడు. ఏందన్నావు? ఏంది? సింహం వచ్చింది చూడు. సింహం? ఆహా. నేను ఎరుపుకుని అయినా సింహం పళ్ళు తోముకోదా, నువ్వు కూడా తోముకోవట్లేదా? లేదంటే చిన్నప్పటి నుండి నీ పళ్ళు తోముకుని అలవాట్లేదా? పళ్ళు తోముకోకపోయినా సింహం పళ్ళు అందంగా ఉంటాయి కారా? అమ్మా, అయిపోయింది, పార్ట్ 2 అయిపోయింది. ఇంతే ఈ వీడియో, ఇక్కడికి చాలు. చెప్పండి ఇప్పుడు ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి. దీని పార్ట్ 1 చూడకపోతే వెళ్ళి చూడండి. అలాగే మా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకవేళ చూడకపోతే ఇంకా ఒక లుక్ వేయండి, దాని మీద కూడా మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. మేము ఇంప్రూవ్ అయ్యామా, లేదంటే ఇంకా మీ మూడు ఉత్సాహం చెడగొడుతున్నామా? అందుకే మీ రివ్యూ రాయండి కామెంట్ బాక్స్లో. సరేనా మరి? ఇంకొక పార్ట్ ఉంది అంతే, లాగ్ వద్దు, ఇంకా ఆపేద్దాం. ఈ జెన్ A to Z సిరీస్ ఆపేద్దాం. ఇంకొక పార్టే ఉంది. నాకు ఇంకొక ఫ్రెష్ టాపిక్ స్టార్ట్ చేయాలని ఉంది. మీకు కూడా నచ్చుతుంది, కంటెంట్ కంప్లీట్గా ఫ్రెష్గా ఉంటుంది. సో దట్స్ ఇట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఉంటాయిగా, అవి కొద్దిగా ఓపిక తెచ్చుకొని చెయ్యండి. సో ఎప్పట్లానే మరి కొంతమందికి మండడానికి, మంట పెట్టడానికి మేము మళ్ళీ వస్తాం.
అంటిల్ దెన్ బాయ్. ఆనందిపో మూకుత్తిపో